ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో యూనివర్స్ అంటే మన విశ్వాంతరాళం, ఇందులో ముఖ్యమైనది ఏది, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యూనివర్స్ అని ఆలోచించినప్పుడు నాసా ఫోర్సెస్ అని చెప్పింది. యూనివర్స్లో ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ఫోర్సెస్. 4 రకాల ఫోర్సెస్సే ఈ యూనివర్స్ని అంతటినీ నడిపిస్తున్నాయని చెప్పి నాసా పరిశోధనలు అన్నీ కూడా ఈ ఫోర్సెస్ మీదే ఉన్నాయి. ఏమిటి ఆ 4 ఫోర్సులు అంటే, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్సెస్. మొదటిది యూనివర్స్ అంతా గ్రావిటేషనల్ ఫోర్స్, అది స్ప్రెడ్ అయిపోయి ఉంది. అసలు ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందన్నా, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతోందన్నా, సూర్య కుటుంబం గెలాక్సీ చుట్టూ తిరుగుతోందన్నా, గెలాక్సీలు ఇతర కాన్స్టలేషన్స్ వీటిల్లో తిరుగుతున్నాయన్నా, ఇవన్నీ గ్రావిటేషనల్ ఫోర్సెసే. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే భూమి మీద మనం నిలబడలేము. మన కాళ్ళు భూమి మీద ఉండవు, జారిపోతాం, పైకి వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి వాతావరణాన్ని అంటిపెట్టుకుంది, నీటిని అంటిపెట్టుకుని ఉంది. అందుకని గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఒక రకంగా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది చాలా వీక్ ఫోర్స్. దీని తర్వాత రెండోదిగా మనం చూసినట్టయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా అయితే యూనివర్స్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉందో, ఈ నక్షత్రం ఆ నక్షత్రం, ఈ కాన్స్టలేషన్ ఆ కాన్స్టలేషన్, ఈ నెబ్బుల ఆ నెబ్బుల అనేం లేదు. మేఘాల దగ్గర నుంచి అన్నీ, కాస్మిక్ డస్ట్ దగ్గర నుంచి అంతా గ్రావిటేషనల్ ఫోర్సెస్ తోటే లోబడి ఉన్నాయి. రెండోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఒక భాగం. కాంతి వస్తుంది కదా, సూర్యుని నుంచి వస్తుంది, ఇతర నక్షత్రాలను చూస్తున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇన్సపరబుల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక వైర్ చుట్టు ఉంటుంది, రాగి వైర్ చుట్టు. రాగి వైర్ చుట్టులో మ్యాగ్నెట్ని కదిపితే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. లేకపోతే వైర్ చుట్టూని మ్యాగ్నెట్ తిప్పినా, మ్యాగ్నెట్ నుంచి వైర్ చుట్టూ తిప్పినా ఎలక్ట్రికల్ ఫోర్స్ వస్తుంది. అదే ఎలక్ట్రికల్ ఫోర్స్ని ఒక ఇనప రాడ్డు చుట్టూ ఎలక్ట్రిక్ వైర్ చుట్టి పెట్టినట్టు కరెంటు కనుక పంపిస్తే అది మ్యాగ్నెట్ అయిపోతుంది. అందుకనే మ్యాగ్నెట్, దాని తర్వాత ఎలక్ట్రికల్ ఫోర్స్ కంబైన్డ్, నాన్ సెపరబుల్. బట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత ఎలక్ట్రిసిటీ ఎక్కువ పంపిస్తే అంత గట్టి మ్యాగ్నెట్ ఉంటుంది. దీని మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ పెద్దది. అలాగే లైట్ ద్వారా కూడా, లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక భాగమే, విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు దాన్ని. తర్వాత 3, 4 అని చెప్పుకునే ఏంటంటే న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని ఉన్నాయి. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటంటే యాటము న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. అవి ఎంత గట్టిగా ఉంటాయంటే ఇన్సెపరబుల్. గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే కూడా మిలియన్స్ టైమ్స్ స్ట్రాంగర్. ఎలక్ట్రానిక్ బాండ్ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఒక పదార్థం యొక్క అణువులో ఉన్న న్యూక్లియర్ శక్తి స్పేస్ దగ్గర దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఈ న్యూక్లియస్లో ఉన్న న్యూక్లియర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్. అందుకని న్యూక్లియర్ ఫోర్స్ ఏమో చాలా స్ట్రాంగెస్ట్ ఫోర్స్. న్యూక్లియర్ వీకెస్ట్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ని మనం సెపరేట్ చేయొచ్చు, మారిస్తే పదార్థం యొక్క మన మ్యాటర్ని మార్చగలం. అలా ఉంటుంది కాబట్టే సోడియము
క్లోరిన్ కలిపామనుకోండి, సోడియం క్లోరైడ్ ఉప్పు అవుతుంది. హైడ్రోజను ఆక్సిజన్ మనం వాటిని, అది కొద్దిగా వీక్ ఫోర్సే కాబట్టి వాటర్ తయారైపోతుంది. అందుకని పదార్థాలని మార్చాలి అని అంటే వీక్గా ఉన్న న్యూక్లియర్ ఫోర్స్ ద్వారా పదార్థాలని మనం మార్చగలుగుతున్నాం. అందుకని దానివల్లనే మనం బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొస్తున్నాం. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వలన కొత్త పదార్థాలను సృష్టిస్తున్నాం, తయారవుతోంది. కాంపౌండ్స్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ని తయారు చేసాం కదా, లాంగ్ చైన్. ప్లాస్టిక్ ఈజ్ ఎ వెరీ లాంగ్ చైన్, ఆర్గానిక్ చైన్ కాంపౌండ్, పెట్రోలియం ప్రోడక్ట్. అందుకని చెప్పి వాటిలో ఉన్నది ఈ నేచర్లో మనం చూసినట్లయితే, యూనివర్స్లో చూసినట్లయితే నాసా ప్రకారం ఈ 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఫోర్సెస్ మీదే మన యూనివర్స్ అంతా రన్ అవుతోంది. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఎ వెరీ వీక్ ఫోర్స్, బట్ యూనివర్స్ అంతటిని ఒక రిథింలో ఉంచుతుంది. శాటిలైట్స్ మన భూమి చుట్టూ తిరుగుతున్నాయన్నా, ఇతర గ్రహాలకి మనం పంపుతున్నామన్నా, ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్ ద్వారానే పంపుతున్నాం. నేచర్ ద్వారా కూడా. అందుకనే ఇప్పుడు మనం చంద్రయాన్ పంపించేటప్పుడు సోవియట్ రష్యా కానీ అమెరికా కానీ 100 గంటల్లో చంద్రమండలం మీద ల్యాండ్ చేస్తే అది ఎక్స్ట్రా ఫోర్స్ రాకెట్ల ద్వారా పంపించారు. వాళ్ళ ఖర్చులో చాలా తక్కువగా మన భారత శాస్త్రజ్ఞులు ఆదిత్య L1 అని ప్రవేశపెట్టినా సరే, అలాగే జియో స్టేషనరీ మన శాటిలైట్స్ కానీ చంద్రమండలం మీద పంపించామంటే భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని, దాంతో చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం తక్కువ ఫ్యూయల్ తోటి దాని ఇలాంగేటెడ్ ఆర్బిట్ని పెంచుకుంటూ చంద్రమండలం యొక్క, అంటే అదర్ శాటిలైట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్లోకి వెళ్ళి దాని చుట్టూ తిరిగి దానికి తిరగడానికి అని చెప్పి మనం ఆ రకంగా చేసాం. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం స్టడీ చేసినట్లయితే మనం చాలా వరకు చేయొచ్చు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్, మన యంత్రాలు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్లనే. కమ్యూనికేట్ చేస్తున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్లనే. ఈ ఫోర్స్ కూడా యూనివర్స్లో ఉంది. దాంతో న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వలన యాటమ్, ఒక పదార్థం యొక్క మూలకం దానిలో ఉన్నాయి. వాటి మాలిక్యూల్స్లో మనం మార్పులు తీసుకొచ్చేసి, అణువుల్లో మార్పు తీసుకొచ్చేసి పదార్థాలు, కాంపౌండ్స్ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నమాట. అందుకని ఈ 4 ఫోర్సెస్ యూనివర్స్లో ఉన్నాయి. నాసా ప్రకారం వీటి ద్వారానే ఒక రిథమిక్గా జరుగుతోంది. అందుకని మన యూనివర్స్లో ఫోర్సెస్ అన్నది చాలా ఇంపార్టెంటు, అవే ముఖ్యమైనవి. వాటి ద్వారానే మన యూనివర్స్ అంతా కూడా ఒక రిథమిక్గా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.